హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సాధారణంగా మన ఏ హీరోలైనా సరే సినిమాల్లో కంటే కూడా బయట యాక్టివ్గా ఉన్నారంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యాన్ అవుతాం. సో ఈ క్రమంలో మనం కానీ చూసుకున్నట్లయితే తమిళ స్టార్ హీరో అయినటువంటి విశాల్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పైరసీ సినిమాల మీద ఆయన చేసినటువంటి పోరాటం అంత రేంజ్లో ఉండిందనమాట. సో దాంతోపాటు ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం అండ్ ఫైనాన్షియల్గా చాలా మందికి సపోర్ట్ ఇవ్వడం, ఇటువంటి విషయాలన్నీ కూడా విశాల్ గారికి మన మనసులో కాస్త చోటు సంపాదించుకునేటటువంటి అవకాశాలు కల్పించాయి. సో అంత ఎనర్జిటిక్గా ఉండేటటువంటి విశాల్ గారు రీసెంట్ గా ఆయన సినిమా అయినటువంటి మద గజరాజు అనే సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా డల్ గా కనిపించారు. ஆடவே கூடாது வாழ்க்கையில் அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓப்பன் பண்ணி பாறேன், இவர் தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. డల్ గా కనిపిస్తే మేబీ హెల్త్ బాగాలేదు అనుకుంటా కానీ చాలా వీక్ గాను అండ్ షివర్ అవుతూ కనిపించారు అనమాట. సో ఆయన మాటలో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతూ ఉంది. సో దీన్ని చూసినటువంటి కొంతమంది ఏంటంటే హీరో విశాల్ గారికి చాలా రోజుల నుంచి కూడా హెల్త్ బాగాలేదు, హై ఫీవర్ ఉండటం అండ్ కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది. ఎందుకంటే ఆ ఈవెంట్ కి చాలా మంది సెలబ్రిటీలు వస్తున్నారు కాబట్టి సో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకూడదని అంత ప్రాబ్లంలు ఉన్నప్పటికీ ఈవెంట్కి వచ్చారని కొంతమంది అంటున్నప్పటికీ సో ఇన్సైడ్ టాక్ ఏంటంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి షూటింగ్స్ లో ఆయన కాస్త తలకి దెబ్బ తగలడం వల్లే ఈ విధంగా జరిగింది అండ్ దానికి సంబంధించి మెడిసిన్స్ అంతా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చూసినప్పుడు కోల్డ్ ఫీవర్ అని ఎవరికి అనిపించలేదు అనమాట. ఇంకాస్త ఏదో పెద్ద ప్రాబ్లం అన్న విషయం అయితే తెలిసింది. బట్ వాట్ ఎవర్ విశాల్ గారిని అలా చూడడం కాస్త బాధించిందనే తెలుస్తుంది. మనకి కన్నడలో మనకి పునీత్ రాజ్ కుమార్ ఎలాగైతే మనకి ఫేమస్ అంటే సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో, సో తమిళ హీరో అంటే యాక్చువల్గా విశాల్ గారు తెలుగు హీరోనే బట్ తమిళ్లో కాస్త ఎక్కువగా ఆదరించారు. సో ఈ క్రమంలో ఆయన చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సో సోషల్ గా ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ చాలా మంది దానికి ఫిదా అయిపోయారనమాట. చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోయారు. బట్ అటువంటి ఎనర్జిటిక్ విశాల్ గారిని ఈ విధంగా చూడడం కాస్త బాధగా అనిపించింది. సో ఈ వీడియో చూసిన మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దాంతోపాటు విశాల్ గారి సినిమాస్ లో మీకేది బాగా ఇష్టం అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం లేదా సోషల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.